హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము. హాయ్ మ్యామ్. హలో శ్రా. ప్రెగ్నెన్సీ ఇన్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి మేడం? నార్మల్ బీపీ వచ్చేసి మనకి 120/80, అంటే సిస్టోలిక్ 120 mm ఆఫ్ మర్క్యూరీ అండ్ డయాస్టోలిక్ 80 mm ఆఫ్ మర్క్యూరీ. ఇది నార్మల్ లెవెల్స్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల అండ్ బ్లడ్ వెజల్స్ కొంచెము రెసిస్టెన్స్ తగ్గడం, ఇవన్నీ చేంజెస్ ఎందుకంటే అవుతాయి అంటే బేబీకి బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండడానికి. సో ఇది అవ్వడం వల్ల బీపీ అనేది కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ 2 ట్రైమిస్టర్స్ అంటే ఫస్ట్ 5 to 6 monthsలో బీపీ అనేది కొంచెం తగ్గుతుంది. దాని తర్వాత బీపీ అనేది నార్మల్ ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్కి వచ్చేస్తుంది ఆఫ్టర్ దట్, అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ డెలివరీ. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బీపీ అనేది చాలా హై ఉంటుంది, మోర్ దెన్ ద నార్మల్ రేంజ్. దాన్ని మనము ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. దీంట్లో 3 వెరైటీస్ ఉంటాయి. ఒకటేమో జెస్టేషనల్ హైపర్ టెన్షన్, అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రీ ఎక్లాంప్సియా, అండ్ థర్డ్ వచ్చేసి క్రానిక్ హైపర్ టెన్షన్. క్రానిక్ హైపర్ టెన్షన్ అంటే పేషెంట్ మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ చెకప్ నుంచే తనకు బీపీ ఉంది, ఆమెకి ముందు నుంచి డయాగ్నోస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ యాంటీనేటల్ చెకప్ వచ్చినప్పుడు మనం డయాగ్నోస్ అయినా చేస్తాము. సో ఇది క్రానిక్ హైపర్ టెన్షన్ అనమాట, వేర్ పేషెంట్ ఆల్రెడీ మెడిసిన్స్ మీద ఉంది అండ్ షీ హస్ కన్సీవ్డ్. జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అండ్ ప్రీ ఎక్లాంప్సియా వచ్చేసి ప్రెగ్నెన్సీ స్పెసిఫిక్ కండిషన్స్ అనమాట. అండ్ ఇది యూజువల్గా ఫస్ట్ 4 to 5 months, యూజువల్లీ 5 months తర్వాతే స్టార్ట్ అవుతుంది, 20 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది. బేసిక్ డిఫెక్ట్ వచ్చేసి ప్లెసెంటా అంటే మాయలో కొన్ని చేంజెస్ జరుగుతాయి అన్నమాట. దానివల్ల బేబీకి బ్లడ్ సప్లై సరిగ్గా పోదు అండ్ వేరే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో మెయిన్గా దీంట్లో వచ్చేసి మనం హై అని ఎప్పుడు చెప్తాము అంటే బీపీ మనకి 140/90 ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం. సో అది జెస్టేషనల్ హైపర్ టెన్షన్ కావచ్చు, ప్రీ ఎక్లాంప్సియా కావచ్చు. అదే కనుక ఒకవేళ 160/110 కంటే ఎక్కువ బీపీ ఉంది అంటే అప్పుడు మనం అది సివియర్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ ఆర్ సివియర్ ప్రీ ఎక్లాంప్సియా అంటాము. ప్లీజ్ వాచ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.